సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ తెలుగుదేశం అభిమానుల్లో కానీ ఉన్న ఒకే ఒక్క అనుమానం సార్. 2019లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది? 2019లో తెలుగుదేశం బీజేపీతో ఫైట్ చేయటం వల్ల ఓడిపోయిందా? లేకపోతే 2019లో తెలుగుదేశం సరిగ్గా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోలేక, లేకపోతే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోలేక, లేకపోతే ఫండ్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేక ఓడిపోయిందా? ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, మేము బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటం వల్ల మేము ఓడిపోయామంటారు. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే మీరు ఓడిపోతే, మరి బెంగాల్లో ఆ, మమతా బెనర్జీ ఎలా గెలిచింది? కర్ణాటకలో డికే శివకుమార్ ఎలా గెలిచాడు? తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా గెలిచాడు? ఇక్కడ కంపల్సరీ మీరు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటం లేదు. వ్యతిరేకంగా వెళ్ళటం కాకుండా ఇంకేదో తప్పు చేశారు, అందుకే మీరు ఓడిపోయారు. కానీ ఇది ఈ రోజుకి కూడా తెలుసుకోలేక బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటం వల్ల మేము ఓడిపోయామని బీజేపీకి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉండి మళ్ళా అదే పరిస్థితి తెచ్చుకుంటున్నారేమో అని భయం వేస్తుంది సార్. ఏమంటారు మీరు? అంటే బీజేపీ వల్ల ఓడిపోయాము అనేది చాలా చాలా తక్కువ శాతం ఉంటది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే బీజేపీకి ఓట్లే లేవు కదా. వాళ్ళకి వచ్చింది ఇండివిజువల్ గా పోటీ చేసి 0.84%, ఒక శాతం అనుకోండి. మేము మాకు జగన్ గారికి వచ్చిన ఓట్ల శాతంలో తేడా 10% అండి. మాకు 39.40, అది 50 అనుకుందాం. 10% ఓట్లలో భారతీయ జనతా పార్టీ ఓట్లు 1% కదా. కాంగ్రెస్ పార్టీ కూడా 1.5-2% వచ్చాయి. సిపిఎంలతో 1-1.5% వచ్చింది. ఇట్లా జనసేనకి 6-7% వచ్చాయండి. అంటే జనసేనకు ఒక 6-7% వస్తే బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని కలిపి ఒక 3% అనుకుందాం. మాకు ఒక 10, ఈ 50, వాళ్ళకు ఒక 50. అంటే ఇక్కడ ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ వల్ల మేమేమి ఓడిపోలేదు. అయితే భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ వల్ల అభ్యర్థులను అక్కడక్కడ పెట్టడం, చాలా కొన్ని చోట్ల ఎక్కడైనా ఉంటే ఒక 1500తో ఓడిపోయిన చోట్ల వాళ్ళ ప్రభావం కూడా ఉండొచ్చు. అయితే మీరు చాలా ప్రశ్నలు వేశారండి. అది మాకు కూడా కనువిప్పు కోసమే నేను కూడా మాట్లాడుతున్నాను. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా ఆ పార్టీకి వ్యతిరేకత పెరుగుతుందండి ప్రజల్లో. ఇది సహజంగా ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా ఏ దేశంలో అయినా. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయలేం. ఏం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, మరొకరు ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా సంతృప్తి పరచడం అసాధ్యం అండి, అసాధ్యం. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి కొద్ది వ్యతిరేకత ఉంటుంది. అలాగే ఇప్పుడు కార్యకర్తల్లో చాలా మంది ఆశిస్తారు, కాంట్రాక్ట్లు ఆశిస్తారు, ఇంకేదో ఉద్యోగాలు ఆశ, అన్ని చేయలేం. ఒకరికి చేయొచ్చు, ఒకరికి చేయకపోతే మళ్ళీ అక్కడ వర్గాలు ఇవన్నీ వస్తాయి. ఇలా మా పార్టీలో తలెత్తిన కొన్ని లోపాలు కూడా కాదనలేము, కాదనకూడదు. అది అర్థం చేసుకున్నప్పుడే, ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే ముందుకు పోగలం కాబట్టి చెప్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పోరాటం చేశారు. 2014లో 2% ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఆయన తక్కువగా, చాలా ఘోరంగా ఏం ఓడిపోలేదు కదండి. ఆయన కూడా 67 సీట్లు ఏదో వచ్చాయి అనుకుంటప్పుడు. ఆయనకు మంచి సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన పోరాడుతూ వచ్చారు. ప్రజలకి ఆయన చెప్పిన మాట మీద నమ్మకం కలిగింది. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఏదో చేస్తానంటే ఆయన మీద 1 సానుభూతి, 2 కొంత విశ్వాసం పెరిగింది. ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పట్ల కొద్ది వ్యతిరేకత వస్తుందండి. అధికారంలో ఉన్నాం కాబట్టి కొద్ది వ్యతిరేకత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు ఓడిపోయి ఆవురావురని ఉన్నారు కాబట్టి ఆ పార్టీ వర్గాలు చాలా పటిష్టంగా పనిచేశాయి. మీరు అన్నారు చూడు, పోల్ మేనేజ్మెంట్, అవన్నీ వాళ్ళు చావో రేవో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో దూరారు. మా కార్యకర్తల్లో కొంత సస్టైన్ అయ్యాం కదా, పర్వాలేదులే అని చిన్న పార్టీ నిర్లక్ష్యం ఉందని, అది కాదనిలేము. ఎందుకంటే పర్వాలే, మనం గెలుస్తాము. కొన్ని అంటే ఎవరైనా బాధపడితే పడినే కానీ కొన్ని సర్వే వాళ్ళు కూడా పాడు చేశారు. గ్యారంటీ మళ్ళీ గెలుపు 150, 160 ఏదో చెప్పి మా కార్యకర్తల్లో కూడా కొంత
అతి ఉత్సాహాన్ని నింపడం వల్ల నిర్లక్ష్యం వచ్చిందని. అవును. మనం కంఫర్ట్ జోన్ అంటుంటాం. అవును. పర్వాలేదులే, ఏం కొంపలేం మునగలేదు. ఇది అన్ని వెరిసి చాలా ఎక్కువగా ఓడిపోయాం. మాకేదన్నా 2019లో నష్టం కలిగుంటే జనసేన ఓట్ల వల్ల నష్టం కలిగిందండి. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. మా తిరుపతిలో జనసేన వాళ్ళకు 12,300 ఓట్లు ఎన్నో వస్తే 708 ఓట్లతో టీడీపీ ఓడిపోయారండి. జనసేన లేకపోతే మేమే 10,000 12,000 మెజారిటీ సాధించి ఉండేవాళ్ళం. అలాగే నగిరిలో కూడా రోజా గెలిచారంటే అక్కడ ఒక 3,000-4,000 ఓట్లు బీఎస్పీ పార్టీకి ఇచ్చారు. అంటే జనసేనతో కలిసి వాళ్ళు గెలిస్తే మేము 2,700తో ఓడిపోయాం. ఆ పార్టీ లేకుండా 3,000 మాకు కలిపితే ఒక 300, 500 కన్నా మేము గెలిచేవాళ్ళం. అలాగే రాష్ట్రంలో ఒక 20-30 సీట్లు లేదా కొంతమంది 34 అంటారు, 35 ఏదో ఒక 30 స్థానాల వరకు నష్టపోయాము. ఇవన్నీ అన్ని ఫ్యాక్టర్సే. ఒకటి జనసేన ఫ్యాక్టరు, 2 కొద్ది మా కార్యకర్తల నిర్లక్ష్యం ఫ్యాక్టరు, 3 మీరన్నట్టు మేనేజ్మెంట్లో కూడా కొద్ది ఆఖరిలో పూల్ మేనేజ్మెంట్ వాటిల్లో ఒక చిన్న అది బీజేపీది. వీటితో పాటు మా ప్రత్యర్థికి చాలా సానుకూలమైన అంశాలు దోహదపడ్డాయి. ఆయనకి సింపతి, నమ్మకం, విశ్వాసము, ఆయన ఏదో చేస్తారన్నది, ఒకే ఒక అవకాశం అన్నదాన్ని ఇవన్నీ కలిపి ఆయనకు ఉపయోగపడింది కాబట్టి ఓడిపోయాం. ఇప్పుడు అది రివర్స్ అయిందండి. ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా, ఏది చేసినా 100కు 100% ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీ అధికారంలోకి వస్తది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మోడీ చేస్తున్న విధానాలకు గాని, మోడీ చేస్తున్న బీజేపీ చేస్తున్న అకృత్యాలకు గాని ఇంకా కామ్‌గానే ఉంటే, అది తెలుగుదేశానికి ఎంతో కొంత దెబ్బ తగులుతుందా? తగలదా సార్? ఎందుకంటే ఇక్కడ అర్థం కానిదేంటంటే, జనసేన బీజేపీతో పొత్తులో ఉంటా ఉంటారు. తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉంటా ఉంటారు. దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు సార్? మామూలుగా అంటే అసలు రాజకీయంగా మాట్లాడొద్దు. రాజకీయంగా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు తెలుగుదేశం నాయకులుగాను, అధికార ప్రతినిధిగా కాకుండా ఒక మామూలుగా ఒక సామాన్య మనిషిగా చూడండి. ఓ పక్కన మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. మనకి ఎన్నో నిధులిస్తా ఉన్నారు. అయ్యేమి ఇవ్వలేదు. అయన్నీ ఇవ్వని బీజేపీని ఈరోజు జనసేన అడగట్లేదు. వైఎస్ఆర్‌సీపీ అడగట్లేదు. తెలుగుదేశం అడగట్లేదు. ఎవరు అడగకుండా ఇంకా వాళ్ళతో పొత్తులో ఉన్నట్టు మీరు భావిస్తా, జనసేన భావిస్తుంటే ప్రజలకి మీరు ఏ సందేశం ఇస్తున్నారు? సరే, మీకు ఒక సామెత చెప్పి వదిలేస్తా. అది అందరూ అర్థం చేసుకోండి. పల్లెల్లో ఒక సామెత ఉంది. తిట్టాలనుకుంటే అక్క కూతురు. అంటే అక్క కూతురిని పెళ్లి చేసుకో. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. పాత రోజుల్లో మేనత్త కూతురు, అక్క కూతుర్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఏదన్నా నోటికొచ్చిన బూతులు తిట్టాలంటే అక్క కూతురు తిట్టలేం. పైగా గర్భవతి కొట్టలేం. గర్భవతిని కొట్టి పాపం, అక్క కూతురు తిట్టలేం. అది మా పరిస్థితి ఇప్పుడు. కాబట్టి మీరు అర్థం చేసుకొని నన్ను వదిలేస్తే సంతోషపడతా. థాంక్ యూ సార్. దీంట్లోనే మొత్తం అర్థం అయిపోయింది. అదే. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. యాహ్!